పుష్ప 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 పుష్పరాజ్. సో ఉప్పెన మూవీ డైరెక్టర్ చెప్పాడు 100 కేజీలతో పుష్ప సినిమా సమానమని. కానీ పుష్ప 2 సమానమే. ఎందుకంటే కేజీఎఫ్ 2 1000 కోట్లు 1300 కోట్లు కలెక్ట్ చేసింది. అదే పుష్ప 3 1800 కోట్లు, దాదాపు 1000 కోట్ల క్లబ్ చేరువలో ఒక హిందీ కలెక్షన్ సాధించే దిశగా వెళ్ళింది. సో టోటల్గా 1800 కోట్లు వరల్డ్ వైడ్గా. ఇది పుష్ప 3 రికార్డ్. ఇక కేజీఎఫ్ ఈరోజే టాక్సీకి రిలీజ్ అయింది. టీజర్ చూడండి, వేరే లెవెల్లో ఉంది. ఎస్, తన గడ్డంలు ఎరగదీశారు. ఆ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఒక లేడీ డైరెక్టర్. సో వేరే లెవెల్ ఉంది టాక్సీ చూడండి. ఇక కేజీఎఫ్ 3 ఆ సినిమాను డెఫినెట్గా తీస్తా అని ప్రశాంత్ నీల్ చెప్పాడు. సో డెఫినెట్గా ఆ సినిమా ఒక సంచలనం ప్రపంచం. సలార్ 2 తర్వాత, డ్రాగన్ తర్వాత డెఫినెట్గా రామ్ చరణ్తో లేదా ఈ సినిమా కేజీఎఫ్ 3 తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే 2000 కోట్లు 3000 కోట్లు పక్కా వస్తుంది. సో ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు పుష్ప 2 సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. పుష్ప 3 డెఫినెట్గా ఫస్ట్ రోజే 500 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా. ఆ సినిమా వస్తే గిట్లా ఇంకొక 3 ఇయర్స్ పడుతుంది. ఒకవేళ వస్తే డెఫినెట్గా ఆ సినిమా 2000 కోట్ల నుంచి వెళ్ళి 3000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారి గ్రాఫ్ పెరుగుతుంది. నెక్స్ట్ సినిమా సుకుమార్ గారు రామ్ చరణ్తో తీస్తాడు. సో డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్ వేరు. ఇటు కేజీఎఫ్ 3, ఇటు పుష్ప 3. సో వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్. పుష్ప 3, కేజీఎఫ్ 3. సో వేరే లెవెల్ కాంబినేషన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా బ్లాక్ మూవీస్ ఇవన్నీ. సో ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పుష్ప 3, కేజీఎఫ్ 3 ఈ 2 సినిమాలు పోటీ పడితే ఎలా ఉంటాయి? సో కలెక్షన్ ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అని కామెంట్లో చెప్పండి. ఇటు కేజీఎఫ్ 3 నాకు కూడా ఇష్టం, పుష్ప 3 నాకు కూడా ఇష్టం. ప్రశాంత్ నీల్, సుకుమార్ వీళ్ళ థాట్ ప్రాసెస్ వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాలు వస్తే వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ అవుతాయి. దాదాపు 5000 కోట్లు వసూలు చేసే సత్తా ఈ 2 సినిమాలకు ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమాలు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.